ఏంటనంటే పిల్లలు సహకారం లేకుండా ఆ ముసలి తండ్రి ఏమీ చేయలేదు. కనుక మూడో మాట ఏంటనంటే దే ఆర్ హార్డ్ వర్కింగ్ చిల్డ్రన్. ఇది మూడో మాట. నోవాహు పిల్లల గురించి వాళ్ళు కష్టపడే పిల్లలు, హార్డ్ వర్కింగ్, కష్టపడే పిల్లలు. మొదటి మాట రక్షణ పొందిన పిల్లలు, రెండవ మాట తల్లిదండ్రులకు లోబడిన పిల్లలు, మూడవ మాట వారు హార్డ్ వర్కింగ్ చిల్డ్రన్. ఇది మూడో విషయం. నాలుగో మాట చెప్తాను. నాలుగవది ఏంటనంటే దే ఆర్ కోఆపరేటివ్ చిల్డ్రన్. సహకరించిన తల్లిదండ్రులకు సహకరించిన పిల్లలు, కోఆపరేటివ్ చిల్డ్రన్. వారి సహకారం లేకుండా ఓడ నిర్మాణం జరగదు. కనుక ఇది నాలుగో మాట. ఆ ఓడను తయారు చేసే ఆ క్రమంలో ఆ పిల్లలు తండ్రి భారములో